నమస్కారం. ఏపీ టెట్కి సంబంధించింది అయితే మనకైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి అయితే ప్రీవియస్ వీడియో అయితే చెప్పడం అయితే జరిగింది. సో టుడే టాపిక్ ఏంటంటే మీ దగ్గర అసలు యూజర్ ఐడి లేదు, అప్లికేషన్ లేదనుకుంటే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి అయితే టుడే అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ టైం టేబుల్ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి జరుగుతాయి అన్నది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు ముందుగా అయితే ఏపీ టెట్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి సైన్ ఇన్ కిందనైతే కెనాన్ యూజర్ ఐడి అని చెప్పేసి కనపడడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మన ఆధార్ నెంబరు ఎంటర్ చేసి కింద క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి అక్కడ మన యూజర్ ఐడి అయితే రావడం అయితే జరుగుతుంది. యూజర్ ఐడి ఏం చేస్తారంటే యూజర్ ఐడి ఒక పేపర్ మీద కానీ లేకపోతే ఒక సిస్టంలో కాపీ చేసి నోట్ ప్యాడ్లో అయితే నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత దాని పక్కనే మీరు కెనాన్ యూజర్ ఐడి అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే ఫర్గట్ పాస్వర్డ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అందులో మీరు ఏంటంటే మీరు కాపీ చేసిన యూజర్ ఐడిని అక్కడ పేస్ట్ చేసి తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబరు అంటే క్యాప్చా ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ అయితే జనరేట్ అవడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు కొత్తగా మనం అయితే ఓన్గా అయితే పాస్వర్డ్ పెట్టుకోవడం అయితే టైం ఉంటుంది. మన పాస్వర్డ్ ఓన్గా అయితే ఏది ఉంటే అది అయితే మనం పెట్టుకున్న తర్వాత ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే జరుగుతుంది. ఆల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ అయితే మనం ప్రీవియస్ వీడియో అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి మీరు వెళ్ళైతే ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో ఇది ఏంటంటే ఎగ్జామ్ ఏపీ టెట్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే గురించి అయితే వివరించుకుందాం. 10వ తారీఖు డిసెంబరు 2025 తారీఖు మార్నింగ్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ కూడా పేపర్ లాంగ్వేజ్ అయితే తెలుగు అయితే జరగడం అయితే జరిగింది. అంటే 11వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ అంతా కూడా పేపర్ 2A సంబంధించి హిందీ కానీ, ఒరియా కానీ, సాంస్క్రిట్ కానీ, ఉర్దూ కానీ అన్ని పేపర్స్ అయితే జరగడం అయితే జరిగింది. ఓన్లీ లాంగ్వేజెస్ అయితే. అండ్ 11వ తారీఖు 12, 13, 14, 15వ తారీఖుల్లో అయితే పేపర్ 1A అంటే ఎస్జిటికి సంబంధించిన వాళ్ళకైతే 6 షిఫ్ట్లు కూడా అయితే మనకి 1, 2, 3, 4, 5 డేస్ కూడా అయితే మనకి ఏంటంటే ఎస్జిటి అయితే పేపర్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా మార్నింగ్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ అయితే కూడా ఉండడం అయితే జరుగుతుంది. అంటే 15వ తారీఖు డిసెంబర్ 15వ తారీఖు 1B అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే జరగడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 16 డిసెంబర్ 2026 పేపర్ 2Aలో సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటారు చూడు వాళ్ళకైతే జరగడం అయితే జరుగుతుంది. అంటే 16 సెకండ్ షిఫ్ట్ వచ్చేసి తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా, మలయాళం తమిళ, ఉర్దూ వీళ్ళకైతే జరగడం అయితే జరుగుతుంది. అండ్ సోషల్ 17వ తారీఖు డిసెంబర్ అయితే సోషల్ అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా. సో ఈ 2 రోజుల 17వ తారీఖు అయితే వాళ్ళకైతే జరగడం అయితే జరుగుతుంది. అంటే 18వ తారీఖు వచ్చేసి అందులో లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా అవడం జరుగుతుంది. 18వ తారీఖు ఏంటంటే పేపర్ 2Aలో సోషల్ అయితే జరగడం అయితే జరుగుతుంది. 19, 20, 21 ఈ 22వ తారీఖు 21 దాకా కూడా అందరూ కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. దాన్ని ఎలా చేయాలంటే అన్నది ఎలా డౌన్లోడ్ చేసుకునే పద్ధతి కూడా ప్రాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా మంచి కంటెంట్ అన్నది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది.